గత నెల జనవరి 12వ తారీఖు నాకు తీర్పు వచ్చింది. బహుశా ఆయన నిన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటే అని అన్నారంటే ఆ ఎంపీని నేనే. ఎందుకంటే నా కేసు ఇదే ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో వచ్చినప్పుడు దానికి కూడా ఈ పరిమాణంలో ఈ దరిద్రులు, ఈ సన్నాసి ప్రభుత్వం, ఐఎమ్ టూ హ్యాపీ టు సే దట్. నేనేం బాధపడతా. ఎందుకంటే అరే సుప్రీంకోర్టు రూల్ ప్రకారం 41A గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి అని అడగవలసి రావటమే దురదృష్టం. అంటే ఇంత పరిమాణంలో పోలీసులు అంటే రూల్ లేదు, ఏమీ లేదు. పైన ఉన్న ప్రభువుల బూట్లు నాకటమే పనిగా పెట్టుకున్నారు కొందరు, అందరూ కాదు కొందరు. బట్ ఆ కొందరు అందరినీ శాసిస్తున్నారు ఆ పోలీస్ వ్యవస్థని. భ్రష్టు పట్టించిన వాళ్ళు కొందరే. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని అడ్డుకోవాలని చూశారు. మా టైం కావాలన్నారు, దాన్ని అడ్డుకోవాలని చూశారు. అయినప్పటికీ న్యాయస్థానం ఆ 41A గైడ్ లైన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలని అప్పుడు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి ఏలూరు సాంబశివరావు గారిని, ఆయనకు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటే చెకింగ్ చేయలేరంటండి పెద్ద పోటుగాళ్ళు వీళ్ళు. ఎరా మరి మీ వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఎక్కడైనా చెక్లు చేయడానికి తెలుగుదేశం వాళ్ళు అయితేనే చెక్ చేస్తారా? చేసుకున్నా నష్టం లేదు. కానీ వీళ్ళు వెళ్ళారట, చెకింగ్ వెళ్తానట, వాళ్ళు కోఆపరేట్ చేయకుండా దాడులు చేశారంట. ఎందుకు చేస్తారండి? గ్రానైట్ రాళ్ళు నువ్వు చెక్ చేసేసుకుంటే ఒక గొమ్మలు పోయి ఉంటుందా? ఊరికే వెళ్ళటం, నా మీద దాడి చేశారని చెప్పి వీళ్ళు కేసు పెట్టి దాడి చేస్తే ఏముంది, అది నా బొక్కలో కేసు. అది హత్యా ప్రయత్నం 307 కాదు కదా. అంటే నాన్ కోఆపరేషన్ ద్వారా ఏదో నిరసన తెలియజేసినట్టుగా ఏ సెక్షన్లు పెట్టారు. అన్ని బిలో 7 years సెక్షన్లు. బిలో 7 years సెక్షన్లు పెట్టి మొన్న నా ఇష్యూలో ఇచ్చిన ఆర్డర్ ఉంది, అది జనరల్ ఆర్డరే అని అనుకోవాలి. అయినప్పటికీ అందరినీ A7 దాకా అందరినీ పొక్కలు వేసారు.